ఒకసారి మూత తీసి చూసుకుందామండి. మంచిగా ఉడికిపోతుందండి. ఇప్పుడు ఇలా ఉడికినప్పుడు కొబ్బరి వేసుకోవాలి. అంటే 3 వంతులు ఉడికిపోయిందండి. ఇప్పుడు కొబ్బరి వేసేసుకోవాలి ఇందులోనికి. కొబ్బరి తురిమేసి పెట్టుకున్నామండి. కొబ్బరి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మొత్తం ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. అంటే ఆల్రెడీ అందులో పచ్చిమిర్చి ఉందండి, పచ్చిమిర్చి వేసాము. ఎండుమిర్చి తాలింపుకి కూడా ఎండుమిర్చి వేసుకుంటాం కాబట్టి ఎక్కువ కారం అవసరం లేదండి. ఈ కర్రీకి ఎక్కువ కారము రంగు మారినా కూడా టేస్ట్ అంతగా బాగోదండి. వేసేసుకొని